అందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీన మన ముందుకి ఒక ఇంట్రెస్టింగ్, ఇంట్రిగ్యూయింగ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఒక సినిమా వస్తుందన్నమాట. అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాగా వస్తుంది అని చెప్పాలి. యశోద. ఎస్, మరి యశోదగా కనిపించబోతున్నది ఎవరో కూడా మనందరికీ తెలుసు కదా, మనందరి ఫేవరెట్ సమంత గారు. మరి ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న మరో వండర్ఫుల్ యాక్ట్రెస్తో ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. అలాగే ఇలాంటి ఒక వండర్ఫుల్ సినిమాని డైరెక్ట్ చేసి రాసినటువంటి డైరెక్టర్ జియోతో కూడా మాట్లాడబోతున్నాము. సో వాళ్ళని పలకరించి మాట్లాడేద్దాము. హాయ్ వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత యువర్ బ్యాక్. వెల్కమ్ అగైన్. అండ్ హరీష్ గారు, నేను కరెక్ట్ గానే చూసానా? అయితే ఓకే ఓకే, నేను రాంగ్ పర్సన్ రాంగ్ నేమ్ తో అంటానేమో అని అనుకున్నా, బట్ ఐ వాజ్ రైట్. ఎనీవేస్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బోత్ ఆఫ్ యూ. మాకు తెలుసు ఆల్రెడీ తమిళ్లో మీరు చాలా వెరైటీ జానర్స్ లో వండర్ఫుల్ సినిమాలను ఇచ్చారు, ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు మీరు మీ మూవీస్ తో, రైటింగ్ తో. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలోకి రావడం జరుగుతోంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఎలా జరిగింది అన్నది, మెటీరియలైజ్ అయింది అనేది తెలుసుకోవాలన్నది. ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు తెలుగులో సినిమా చేయడం, అది కూడా శ్రీదేవి మూవీస్ కి, సమంత గారికి, హౌ దిస్ హ్యాపెండ్? కోవిడ్ టైంలో ఒక స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఐడియా వచ్చింది యాక్చువల్లీ మన ఇద్దరికి. అదిలో ఒక ఐడియా సరగసి బేస్లో ఒక స్టోరీ నేర్చుకున్నాను, ట్రై చేసిన స్టోరీ. ఫస్ట్ అది అండర్లైన్ చేసుకోండి, కోవిడ్ టైంలో, ఇప్పుడు కాదు రాసింది. అదే అయ్యో. సో అది టాపిక్ కొంచెం పెద్ద టాపిక్గా ఉంది అని చెప్పి, సో వీ విల్ ట్రై ఫర్ పాన్ ఇండియా. సో తెలుగులో చేసి మా అన్ని లాంగ్వేజెస్ నేను చేస్తాను ఒక ఐడియా వచ్చి మన ఇద్దరు డిస్కస్ చేసిన పోదు. యాక్చువల్లీ మన ఫ్రెండ్ ఒకటి ఉన్నారు సెంధిల్ గారు అని చెప్పి, ఆయనకి చెప్తాను ఫస్ట్ ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన வந்து చెప్తారు ఇది బాగా ఉంది, ఇది పెద్దదిగా చేయాలి. మన ఫ్రెండ్ ఒకటి ఉన్నారు ప్రొడ్యూసరు, సో అక్కడ వెళ్ళి డిస్కస్ చేస్తాను. ఆ టైంలో లక్కీగా సార్ చెన్నైలో ఉన్నారు యాక్చువల్లీ, కృష్ణప్రసాద్ గారు. ఆయన చెన్నైకి వస్తారు. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఒక బేసిక్ వర్షన్, ఐ థింక్ 30 minutes ఐ థింక్ వి సెడ్ యాక్చువల్లీ. చాలా బాగుంది ఐడియా, ఇది పెద్దదిగా ప్లాన్ చేయండి, ఇంకా ఐడియాస్ అదిలో పెట్టి చాలా పెద్ద ప్రాజెక్ట్ గా డిజైన్ చేయండి. First version what we had was very small version. Actually after hearing he said like idu peddada cheyali, the scale was to be big because and we need some big star, and so you develop it, he said, and he left. ఆ తర్వాత యాక్చువల్లీ కోవిడ్ టైంలో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం టు డిస్కస్. సో అన్ని జూమ్ కాల్స్ జరుగుతుంది డిస్కషన్. ఓకే ఓకే. అంటే నా డౌట్ ఏంటంటే దీన్ని బేస్ లాంగ్వేజ్ తెలుగుగా తీసుకోవడానికి రీజన్ ఏంటి అని. బికాజ్ మీరు ఇప్పటి వరకు చేసిందంతా మీ బేస్ అంతా కూడా తమిళ్ కదా, సో తమిళ్లోనే సినిమా చేసి కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయొచ్చు కదా, బట్ వై you chose to make this film? Main thing is Krishna Prasad garu, producer garu, ikkada Telugulo already chala movies he has done and he has proved himself, so he has a strong base here. Of course. So ayane cheptaru idi first language Telugu untunde naaku kuda comfort untundi, ikkada production anni manage cheyalige aniki proper ga untundi cheptaru. So we thought like okay, we'll do it in Telugu. Anyway, after lockdown people are very much used to watch all any movie, any languages. So it was easy for us, and it's not just Telugu, we are doing in other languages also. Anyway, it's going to be like, the idea is like pan India idea, so let's do it like for 5 languages, he said. Yeah. So but we are very happy that you made this film for Indian cinema, Indian audiences. మీరు అన్నట్టు సరోగసి అనే అందరికీ తెలిసిన ఒక టాపిక్ కూడా కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు కూడా. సో వరలక్ష్మి గారు చెప్పండి. ట్రైలర్లో చూసినంత వరకు కొంచెం మళ్ళీ ఒక టఫ్ ఉమెన్ గానే కనిపించబోతున్నారని అనిపిస్తుంది. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? మాకు ట్రైలర్ లో చాలా తక్కువ తెలిసింది. ఏంటంటే ద రీజన్ ఆల్సో వై దే డన్ దట్ ఆల్సో బికాజ్ ఈ క్యారెక్టర్ చూస్తే సినిమా మొత్తం ఒక అనియన్ లాగా ఉంటుంది. అని అంటే ఒక లేయర్ గా వస్తుంది ఆ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ లో ఒకలాగా ఉంటుంది, ఇంటర్వెల్ దాకా ఒకలాగా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒకలాగా ఉంటుంది, క్లైమాక్స్ దాకా వేరేలాగా ఉంటుంది. సో ఆ కథ ప్రోగ్రెస్ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్ కూడా రివీల్ అవుతూ ఉంటుంది. సో ద రీజన్ ఇస్ బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ ప్లేడ్ వెరీ డిఫరెంట్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ ఏమంటే ఇప్పుడు అన్ని సినిమాలు వచ్చి అగ్రెసివ్ గా చూస్తున్నారండి, ఎక్కువగా ఒక స్ట్రాంగ్ కూడా అంటే అగ్రెసివ్ గా ఎక్కువ ఉంటుంది, అరిసేది లౌడ్ గా ఉంటుంది. దీంట్లో ఏమంటే చాలా కామ్ ఉంటుంది. సో ఐ రిమెంబర్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ Sam and we were shooting, Sam was like, you know the role, no?
Sure, will she do it? Because she's very doubtful. I'm extremely hyper. You know me outside. I'm extremely hyper. It's like, how will she do? How will she do? So she was very worked out about it. But then eventually, obviously, since I know my job and I know I'm good at it, so that she's like, how do you do this? You're just shifting. And when they say cut, I go back to being my crazy self. But then this was a good role for me because I had to play extremely calm and very composed. There was no sense of anywhere being hyper or loud or that element itself is not there. Okay. So, and as it progresses also, it's not that she becomes very loud, but she has a justification to her character. Okay. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా ఉందని ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో దానివల్ల ఇట్స్ అ వెరీ డీప్ క్యారెక్టర్ దట్ యు మస్ట్ థాంక్ దెమ్ బికాస్ చాలా బాగా రాశారు ఆ క్యారెక్టర్ ని. Okay. So when they came to me also first time, I don't know why they came to me, but when అది అడగండి ఆ కథ చదివితే నాకు అర్థం చెప్పలేదు. ఈ వసపిట్టని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? Yashoda character, this Madhu character is also very important role. It also has a various colors in the story actually. So we need someone to handle all the colors. So we want that alertness and lot of changes in the character is also there. So we wanted someone who is equally versatile for Yashoda character Samantha garu. So oka look la chusna baga undi or idea vasthundi. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి కదా అదే. సో అది రావాలంటే acting wise, character wise, or performance wise, స్క్రీన్ పైన బ్యాలెన్స్ అనేది ఉండాలి. Gray shade is more complicated. అవును. You have to handle it properly. She has to be dressed well like a cosmopolitan lady, and she has to carry a smile always. అవును. The smile does a lot. If you smile in a romantic scene, that is different. In a villainic scene, that is totally different. But both are not same smile, right? అవును. ఈవెన్ గ్రే షేడ్ యాక్చువల్లీ మీరు నెగటివ్ రోల్స్ చాలా చేశారు, బట్ అందులో కూడా ఎన్నో వేరియేషన్స్. గ్రే షేడ్ లో కూడా లాట్ ఆఫ్ వేరియేషన్స్. అండ్ దిస్ నేను కథ విన్న తర్వాత నేను అడిగింది ఫస్ట్ క్వశ్చన్, మొత్తం కథ వినేసాను. కథ వినేసి ఎలా సార్ ఇట్లంతా మీరు ఆలోచించి ఒక క్యారెక్టర్ రాశారు అడిగాను. తమిళ అడిగాను, எப்படி సార్ இப்படிலாம் பண்ணி இப்படிலாம் யோசிச்சு பண்றீங்க? அதாவது why you come to me only? It's like it's a crazy character, but the craziness is not shown through her loudness or hyperness. It's completely in her head. And according to her, in her character, she's extremely she likes money. Okay. She likes being rich. She's very sophisticated. Meaning she's become sophisticated. She was not sophisticated. దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ఎలా అట్లా అయింది, ఒక బ్యాక్ స్టోరీ. సో ఆ దాంట్లో వచ్చి ఒక ఎక్కువ డెప్త్ ఉంటాయి ఆ క్యారెక్టర్ లో. ఇట్స్ నాట్ స్టాటిక్ క్యారెక్టర్. అది ఎలా అలా ఉందనే ఒక బ్యాక్ స్టోరీ. యాక్చువల్లీ లౌడ్ క్యారెక్టర్స్ కంటే ఇలాంటివే కొంచెం భయంకరంగా ఉంటాయి. actually exactly this character, what she thinks only she knows actually. Right. That's the kind of Even if someone is pointing gun to her, she will have a smile. తేనె పూసిన కత్తి. కరెక్ట్. కత్తికి తేనె పుట్టు. బట్ ఎలా కంట్రోల్ చేయగలిగారు ఎనర్జీని? No, actually ఎలా హ్యాండిల్ చేయగలిగారు? No, actually in reverse, actually whenever she is in the spot, she keeps the entire spot very happy. అవును. Full energy actually అక్కడ వచ్చింది. Whenever when she's out of the camera itself, the energy comes here. They'll hear my voice somewhere. వస్తుందా తెలుసుకోండి అక్కడికి. బట్ వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఈ రోల్ చేయడంలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? కామ్గా ఉండేది, అదొకటేనా? అది పెద్ద ఛాలెంజ్ నాకు. ఎందుకంటే as a normal person extreme, even Sam was very worried. She's like, oh, you sure? No, you have to be very calm. You have to be very calm as well. I'm like, don't worry, Sam, I'll do it. So she was the first day we were shooting together. I remember that's the first thing she's like, she's very hyper. How is she going to do this role? You don't know. Come sit down with me. Let us discuss this. I said, Sam, it's like, trust me. So then she's like, how will you change like this and all? But it's nice because it's also working with Sam also gives you a kind of it's not a bad competition, but it's a healthy competition when you're in a ensemble. Right. Like for example, when you're working next to Samudrakandi sir, or when you're working next to Balaya sir, or when you're working with Sam, you have an extra energy that comes with you to be the best that you are. So that's what I think they also wanted from both sides. For Sam and for me, they wanted that thing to project itself on cinema. Right. And that's what eventually happened. It was a nice, very... and I know Sam almost 12 years back, so it wasn't like... కొత్తగా మీట్ చేసేలాగా లేదు. I already know her. So equation also is already... we may not be the best of friends, but we do know each other from then. So there's always there's a very respectful relationship between both of us as well. True. So that I think also worked out easier and was easier to work with. Wonderful. So, but we all know Varalaxmi Sarath Kumar ante అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అలా
పడేస్తారని. ఇంకా చెప్పాలి అంటే వి నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఫ్రమ్ యూ అని అయితే అదేంటి రైటర్స్ డైరెక్టర్స్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి ఆడియన్స్ గా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం అన్నమాట. మీరు కూడా ఇంకా చాలా డిఫరెంట్ షేడ్స్ అన్ని యూజ్ చేయాలి. Already have those plans. In between break times also we were discussing, actually you are a ballet dancer and you అవును. you want నా మొత్తం హిస్టరీ ఎంత తీస్తారు, ఇవన్నీ చేస్తారా మేడం, ఇది చేస్తారా మేడం, ఇది చేస్తారా మేడం, చెక్ లిస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నౌ దట్ మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా మీరు యూ కెన్ ప్లే. Now we can play. యా, సో కమింగ్ టు సమంత గారు, ఆవిడ అసలు ఎలా వచ్చారు ప్రాజెక్ట్ లోకి ఆన్ బోర్డ్? ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు యాక్చువల్లీ వీ నీడ్ టు విజువల్ సమ్వన్ వైల్ రైటింగ్. దట్ విజువల్ వాజ్ సమంత మేడం. రియల్లీ? యా. Okay. This was, I think, before U-turn, I think, because it was long back we started to conceive the idea. First idea, the very first version. Right. And then like we had to wait till we get a proper producer and all. Then after meeting the producer, we told the option like we imagine Samantha ma'am while writing this, so can we try her? No, she's very busy, I don't know, maybe okay, we'll try. If she says okay, we'll proceed with it. Or else the whole scale will be like in different way. So then we came here, we met her, we told the idea. Like our meeting was 45 minutes. Yes. 25th minute, she said okay. We narrated for 20 minutes. Okay. It just took some 2 to 5 minutes. She immediately, instantly, she said okay. Generally, we thought like okay, she'll call for the next day and let me sleep over with this idea. Let me tell you later. No, but she said instantly, she said okay. I'm getting a goosebumps. Wow. We have to do this. We have to do this, she said. Wow. That's the exact word she said. So then we started developing more for her because she's a like superb actor, so it has to be in the screen. True. So బట్ ఐఎమ్ ష్యూర్ ఇది ఏ యాక్ట్రెస్ కైనా ఒక మంచి ఆపర్చునిటీ. ఇన్ని యునో షేడ్స్ ఉండడం కానీ. యూ అగ్రీ రైట్ బీయింగ్ ఎన్ యాక్ట్రెస్? ఫస్ట్ మీకు ఎలా అనిపించింది అసలు యశోద రోల్ సమంత గారు చేసిన ఆ రోల్ మీరు విన్నప్పుడు? No, they first told me itself when they said that she is doing it, and you know, obviously see, like they said, one is the scale, but secondly the scale is because of her being her. She has brought herself to that scale because of her hard work and her, you know, achievements that she has gone through also. So the thing, I think because of that also the script also works, because see, when you're telling a story, the person who's telling the story has to be strong enough to carry the story. Right. That is Yashoda in this case. The whole story is about Yashoda. There are parallel stories happening, but main story aithe it's her story where all the stories come together in her story. Right. So the person who's narrating the story has to be convincing. అది వచ్చి జనాలు వచ్చి ఒప్పుకోవాలి, ఇట్లా జరుగుతోంది అనేది ఒప్పుకునేది వచ్చి యాక్టర్ చూస్తేనే. అండ్ అఫ్ కోర్స్ Sam is a very convincing actor and everybody loves her, and you know, she's made us so proud all over now. Right. It's not just Telugu cinema that she's representing, you know, she's representing all over Indian cinema. She's doing great stuff. So when you do that and you have an actor like that, definitely the value to your story, the value to your movie, the value to the production, everything, you know, gets elevated. So yeah. సరోగసీ అనేది ఒక ఏమంటారు సెన్సిటివ్ టాపిక్ అని కూడా చెప్పచ్చు. అది ఇప్పుడైందండి సెన్సిటివ్ టాపిక్ అని. ఇంతవరకు ఏం లేదు సెన్సిటివ్. బానే ఉండిందేమో కదా. I am still not sensitive. Nothing sensitive about the topic. ఇప్పుడు ఆ టాపిక్ డిస్కషన్ అనేది అలా జరుగుతోంది బేసిక్ గా. ఎందుకంటే ఎవరికి పని లేదు. అదేమంటే ఫస్ట్ కోవిడ్ వచ్చింది, ఆమెకి వేరేదో వస్తుంది, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సరిగ్గా గురించి మాట్లాడుతారు. అందరికి ఎవరో వేరే ఎవరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాట వాళ్ళ లైఫ్ లో చూసుకోలేదు. ఎవరో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎవరు చేసుకున్నారు, దాని మీద ఎందుకు ఒపీనియన్, ఎందుకు డిస్కషన్ అంటే అర్థం కాదు. ఇట్స్ దేర్ లైఫ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్. Why should we discuss on somebody else's life? I don't understand. You know, we don't enter somebody your house and say, excuse me, please do this, you don't do this. Mem cheppale kada. So why should you see, they are celebrities, yes, but people forget that సెలబ్రిటీ అంటే మీ వాళ్ళ సినిమా చూడండి, మీకు సినిమా నచ్చదంటే సినిమా గురించి చెప్పండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీకు చెప్పేకి ఏ అవకాశం లేదు, ఏ రైట్స్ లేదు. ఇట్స్ దేర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. యూ కెనాట్ బి డిస్కసింగ్ దేర్ పర్సనల్ లైఫ్. వాళ్ళు చెప్తే ఒక న్యూస్ షేర్ చేస్తారు తప్ప వాళ్ళు ఎట్లా చేశారు, ఏం చేశారు, మార్నింగ్ ఏం తిన్నారు, మధ్యాహ్నం ఏం తిన్నారు, రాత్రి ఏం తినిపోతున్నారు, అవన్నీ మీకు అసలు మీకు రైట్స్ లేదు. మీకు డిసైడ్ చేసేస్తారు. దేర్ లైఫ్. మీకు సినిమా చూడే దానికి రైట్స్ ఉంది. మీకు సినిమా నచ్చింది, సినిమా నచ్చలేదు, యాక్టర్ గా బాగా చేశారు, యాక్టర్ గా బాగా చేయలేదు, అవన్నీ మీకు రైట్స్ ఉంది బికాస్ యు ఆర్ ద ఆడియన్స్. బట్ డోంట్ కమెంట్ ఆన్ పీపుల్స్ పర్సనల్ లైఫ్స్. ట్రూ, ఎగ్జాక్ట్లీ. సూపర్ వెల్ సెడ్. యా, బట్ దీని గురించి ఐ థింక్ మీరు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు, తెలుసుకుని ఉంటారు. అండ్ సరగేట్ గా వాళ్ళ ఎమోషనల్ యునో బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఇవన్నీ కూడా యు మైట్ హ్యావ్ రీసెర్చ్డ్ a lot. Also I'm going to take this question from them. The thing is that this movie is based on surrogacy. అంటే అది వచ్చి
ఒక కాన్సెప్ట్. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్, ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఇట్ ఈస్ అ కాన్సెప్ట్, లైక్ హౌ రొమాన్స్ ఇస్ అ కాన్సెప్ట్ ఇన్ అ సినిమా, సరగసీ ఇస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ టైమింగ్ లో వచ్చి ఏమో ఎక్కువ ఇది ఈ సినిమా దాని గురించి వాళ్ళు చెప్పినట్టు సినిమా వచ్చి వాళ్ళు కోవిడ్ టైమ్ లో రాశారు. సో అప్పుడు వీళ్ళు సరగసీ నేను అసలు ఇప్పుడు జరుగుతున్న వాటి ఒక మాట దాని చుట్టి ఉంది. బట్ ఏమంటే యశోద ఇస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ అ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఎమోషనల్ థ్రిల్లర్ అట్లా చెప్పొచ్చు. ఐ థింక్ దట్స్ ద ప్యాకేజ్ ఆఫ్ ద స్టోరీ. నో బేసిక్ గా ఈ సినిమాలో సమంత గారు ఇస్ అ సరోగేట్ కదా. సో ఆవిడ జర్నీ మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు క్యారెక్టర్ రాసుకునేటప్పుడు డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సరగసీలో మనకున్న బెస్ట్ ఎమోషన్ ఏమంటే, ఒక బేబీ ఆయన ఇస్తారు, బట్ షీ కాంట్ సీ దట్ బేబీ ఫర్ లైఫ్, రైట్? and she doesn't know where this baby is going to go. True. That's the biggest emotion in surrogacy, what I feel, really. So in that kind of emotion, how she will be in that time period. So she is going to take care of everything for the 9 months, and she's going to give it to someone who she doesn't know. Actually, that's the biggest emotion in surrogacy. So that way we added some crime and everything, and we designed a script. We wanted this topic has to be discussed in family, because in Indian culture we won't discuss much. So if we see a movie like this, they will start discussing about it. They'll get to know more knowledge about it. That's the only intention, nothing more than that. And one more thing I have to say is this movie is not just about surrogacy. We have something more than that. Yes, exactly. So surrogacy is a major part of it. Okay, line adi, but it's a big. We have more thing to convey in this movie. ఆ థ్రెడ్ చుట్టూ it's Yashoda's life. It's not just about the surrogacy. ఆ మొత్తం లైఫ్ లో ఎలా కలిపేది వస్తుంది అనేది కథ. రైట్. బట్ ఐ థింక్ మదర్ అండ్ బేబీ ఎమోషన్ అనేది కడుపులో ఉన్నప్పుడే డెవలప్ అయిపోతుంది. మీరు అన్నట్టు ఆ బేబీని చూడడానికి కూడా అవ్వదు అన్నప్పుడు ఆల్మోస్ట్ అది విడదీసినట్టే అవుతుంది కదా. సో ఐ థింక్ బట్ ఆల్సో ఈ కథలో ఏమో ఒక మంచి పని అంటే, వాళ్ళు రాసిన ఒక్కొక్క క్యారెక్టర్ కి చూస్తారంటే, అలాంటి క్యారెక్టర్ వచ్చి ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, బట్ ఆ క్యారెక్టర్స్ నిజం లైఫ్ లో ఉంటారు. అది వాళ్ళు ట్రై చేసింది అది ఏమంటే, నా క్యారెక్టర్ కాబట్టి, యశోద క్యారెక్టర్ కాబట్టి, అన్ని క్యారెక్టర్ కాబట్టి వాళ్ళు చాలా మంది, ఇఫ్ యు సీ ది ట్రైలర్, చాలా మంది లేడీస్ ఉన్నారు. బట్ అలాంటి ఒక్కొక్క క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా ఉంటారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ లైఫ్స్. ఇట్స్ నాట్ నెసెసరీలీ వచ్చి ఒక ఫిక్షన్ అంటే మొత్తంగా ఫిక్షన్ కాదు, బట్ ఆ ఒక్క క్యారెక్టర్ ఇలాంటి కూడా ఉంటారు అనేది justification. So in that way I think they tried to get every character. We wanted to bring life to every character in such a way. Even in movies the facility has a lot of pregnant women. Adulo kuda actually we included some real pregnant women. Real pregnant women have acted in this movie along with their baby in their belly, because we wanted to other girls to imitate that mannerism. Okay, a realistic ga untundi kada ade walk or how they behave. Exactly. Okay. And we took special care for the real pregnant ladies, because acting in such things is not easy. కానీ అది ఓన్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం లో మీరు ఖచ్చితంగా షెడ్యూల్స్ ఫినిష్ చేసుకోవాలి. Exactly. It's like a time bomb. We can't, if we have some continuity, we can't bring them again. అవును, మీకు జస్ట్ 2 months కదా ఎక్కువ కనిపించేది అంతే. ఆ గ్యాప్ లో మీరు ఫినిష్ చేయాలి. బట్ ఐ థింక్ ఎంత టైం పట్టింది సినిమా షూటింగ్ మొత్తం? We shot like some 95 to 100 days almost. Okay, it's pretty decent. చాలా but actually since there is a lot of look change and everything, we separated a lot of schedules actually. For example, I have to say she also changed a lot for the character actually. There is lot of colors, she lost lot of weight, lot of things happened in this movie actually. అంటే ఈ మూవీ జరుగుతున్న టైంలోనే తగ్గారా దీనికి ముందే? No, so what happened was, ఇప్పుడు నాకేమైంది, 2 సారి యాక్చువల్లీ ఒక సైడ్ వచ్చి యశోద ఉండింది, ఇంకో సైడ్ వచ్చి వీరసింహారెడ్డి ఉండింది. రెండిట్లో వచ్చి ప్రెసెంట్ ఒకటి ఉండింది, ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. సో థింగ్ వాజ్ దట్ they also put in, they never forced me or asked me for it, but I just thought if I do it, it will give more depth to that character. Okay. So what happened was, eventually, luckily for me, all the present shooting got done, and the flashback all came together. So there was a bit of a gap that happened because strike avani jarigindi, so time pattindi. So at time lo what happened was I lost weight. So when I came back to the schedule, it fit that role perfectly, because our flashback portion lo correct ga kuchonindi, and plus same thing happened for that also. When she came back, we asked like, where is your sister?
frame because 15 kilos తగ్గించాను. Okay. So when I came back on the schedule, they said it fit perfectly into the flashback You portion. can clearly see the difference in the screen. Yeah. It's awesome. Wonderful. కానీ మేము లాస్ట్ 1 or 2 months నుంచి మీ పిక్స్ అది చూస్తుంటే మాత్రం ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఆఫ్ కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ గుడ్ ఈజ్ ఆల్వేస్ యునో బెటర్ కదా. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా డే బై డే తయారవుతున్నారు. ఐ థింక్ అది కొంచెం మళ్ళీ క్యారెక్టర్స్ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మీకు ఎక్కువ బట్ నో బికాస్ 2-3 సినిమా అట్లా జరుగుతూ ఉంది అట్లే సేమ్ లో. సో ఈ ఫార్మాట్ లోనే వెళ్తా ఉంది. సో ఇట్ వర్క్ అవుట్ వెల్. ఐ థింక్ ఎవ్రీబడి ఇట్ వర్క్ అవుట్ వెల్ దట్ ద ఫిల్మ్ యునో వి ఫినిష్ ద ప్రెజెంట్ బికాస్ వీరసమరెడ్డిలో కూడా రెండు పోర్షన్ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంట్లో కూడా మిక్స్ అయిపోయి దాంట్లో కూడా యూస్ఫుల్. సో యా ఇట్ వర్క్ అవుట్. సో ట్రైలర్ లో చూసాం ఆ డైలాగ్ ఈ వాస్ అదేంటిది ఫర్టిలిటీ. యా. సో మీరు దానికి సో ఐ బేసికలీ హెడ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈవా. దట్ ఇస్ మై రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు ఈ టాపిక్ కి సంబంధించి మీరు ఒక గ్రే షేడ్ అంటే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చాలా కోపం వస్తూ ఉంటుంది. అంతేనా కాదా? అన్ని సినిమాలు నా మీద కోపం వస్తున్నాయి, చేశాను. ఎందుకు ఇలాంటి సాహసం చేస్తున్నారు? ఎవరైనా మాకు ప్రేమ కావాలి అనుకుంటారు. These are the time where even audience started loving the villains. జయమాకి వచ్చిన లవ్ వచ్చి నాకు అసలు ఎక్కడ చూడలేదు. నా డ్రీమ్స్ కూడా అనుకోలేదు ఒక నెగటివ్ క్యారెక్టర్ కి అంత లవ్ వస్తుంది. సో ఐ థింక్ పీపుల్ ఆర్ నౌ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ ఇట్స్ a character, it's a role. Now they have a clear idea about this is a movie. I have to love it. And I don't want to take anything from this. Correct. I am very clear. The audience is very clear. But like దీంట్లో కూడా ఏమంటే మంచి జస్టిఫికేషన్ ఉంది. ఆవిడ ఎలా ఎందుకు అలా ఉంది, ఎందుకు ఆ కామ్నెస్ ఉంది, అన్నిట్లో వచ్చి there is a proper justification for the film. And also truly said, like I said, there are also women like that. Like some people don't want to have children, but that does not make them a bad person not to want to have children. Necessarily just because you are not a mother does not make you less of a woman or make you less of a thing. So that's what I like that they have addressed that also. That some women like the way they are. They don't want to have children. Does not make them a bad. It's a personal choice. So, our vision, I like the way that they've portrayed. I say, ultimately, Sam and me are only actors of the characters. It does not make us those people. Yeah. So that is something which people understand already. Yeah. అంటే నా ఉద్దేశం సినిమా చూస్తున్నప్పుడు అయితే కోపం రావాలి. ఆబ్వియస్ గా అయిపోయిన తర్వాత మేము దీంట్లో మొత్తం ఫస్ట్ సెకండ్ లాస్ట్ దాకా మీరు కోపం వచ్చలేదు, మీకు అసలు అర్థమే అయ్యలేదు, ఈ క్యారెక్టర్ ఏంటనేది అర్థం అయ్యలేదు. దాని తర్వాత అర్థం అవుతుంది. ఓకే. యా. బట్ సమాంత గారి వర్సిటాలిటీ, ఆవిడ ఇప్పటి వరకు చేసిన హీరోయిన్ గా చేసిన రోల్స్ అన్ని చూస్తే అర్థమవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఏమో క్యూట్ అండ్ బబ్లీగా చేశారు, తర్వాత వీ హ్యావ్ సీన్ లాడ్ ఆఫ్ వేరియేషన్స్, రంగస్థలం, యూటర్న్ అండ్ అంటావా ఆ సమంత గారైనా ఇది చేసింది అన్నంత యునో కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉన్నారనమాట. ఏదైనా వన్ పర్టికులర్ సీన్ ఆర్ దట్ ఎక్స్ప్రెషన్ మీరే అసలు అబ్బా ఇంత బాగా చేశారేంటి అని సర్ప్రైజ్ అయ్యారు? Especially emotion scenes, we can say that because before shooting any emotion scene, she will ask for a small break because she needs to get into that character and she never uses glycerin. Okay. She cries for real. I don't know how she masters it, but it's amazing because there were 2-3 emotional moments where she has to cry. Okay. And there should be tear in her eyes. And in this movie, they didn't use glycerin at all. Yeah. Because both the actors don't use glycerin. Yes. I think most of the actors on the set didn't use glycerin. Andarki vachi emotional gaane vachesindi ante. Exactly. Wow. So especially emotional scenes, no, she took a small break, and when she delivers it, we all will take a small time to say cut because we'll be like Miss Price first. Okay, cut. It'll be like that. So because there are combination scenes with me and Sam also where she had to get into the whole emotional thing. Okay. So I've seen her do that as well. So she calms herself, she goes into that emotion. And there are those times when I try not to make jokes. Yeah. Because she'll be fully that time. I'll be like, hey, she's like, I'll kill you. If you do anything, just go that side. I'm like, okay. So yeah, we've had those moments on set. Okay. Because there were scenes where all the girls had to be serious. Like there are scenes serious ga undi, but anta serious adu. This of course emotional scenes were separate, but there were scenes where I would make the girls laugh and I'll go back to being I will actually name when we say action, she'll be ready. Almost she will be ready. They are still laughing. Then Sam like, why are you coming and spoiling everybody? It's all fine. So things like that happened, but it was nice shooting because there's so much of
energy from everybody, and there's a lot of female energy. When girls get together, there's like a chattery happening. So that was always happening throughout the set. It was like there was a school principal like, okay, silence, ready, everybody ready. So allowed in there. But actually Sam kuda is very talkative and చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంటారు. Of course ఆ సీన్ సంబంధించి కాదు, యూజువల్ గా మాట్లాడితే మాత్రం షీ ఇస్ వెరీ యాక్టివ్ అండ్ I think మీ ఇద్దరు చాలా you had a good time అనిపిస్తుంది నాకు. I ate her brains, so I don't know how much ఈ సినిమాలో పాపశీలకి అయిపోతాలి. So yeah. సో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఇంకా కనిపిస్తున్నాయి. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఉన్ని ముకుందన్ గారు. సో ఐ థింక్ అండ్ ఒక సీరియస్ ఇష్యూ ఆర్ టాపిక్, ఐ మీన్ దట్ స్కామ్ లాంటిది అని కూడా అనిపిస్తుంది ఇదంతా. సో ఏంటి అసలు ఎలా ఉండబోతుంది సినిమా? విచ్ జానర్ డూ యూ గివ్ టు దిస్ ఫిల్మ్? Good question. It's going to be like a mystery drama thriller. Okay. I think emotional sci-fi thriller. Of course. Yeah. Sci-fi. That's Yeah. It's a complete entertainer. Okay. మొత్తంగా ఉంటుంది. నేను స్టార్టింగ్ లో ఏదో చెప్పాను, ఇంట్రిగ్యూయింగ్, ఎమోషనల్, థ్రిల్లర్ అని. అదే కరెక్టేనా కాదా? It can be a web series maybe if it was in detail. Oh. But today audiences are very much used to web series. When they come to movie, it's like a short version of a web series. The movie is going to be, because we have so much of tracks. Yes. Okay. There are a lot of parallel tracks Happening. Everything together is Yashoda. సో అంత స్టఫ్ ఉందన్నమాట, అన్ని లేయర్స్, అంత మ్యాటర్ ఉంది సినిమాలో. వావ్, ఇంట్రెస్టింగ్. సో ఇంకెక్కడా అసలు మాకు ఏంటి కన్ను అటు తిప్పి ఇటు తిప్పే టైం కూడా ఇవ్వరేమో, కంప్లీట్ గా స్టిక్ చేసేస్తారేమో స్క్రీన్స్ కి. ఐ థింక్ ఇన్ని ఏమంటారు లేయర్స్ ఉన్న ఈ స్క్రిప్ట్ ని సుకుమార్ గారి సినిమాటోగ్రఫీ ఐ థింక్ ఇస్ అ వెరీ బిగ్. He made all of us very stunning. Like he would, like every shot, even if it's the smallest of the shot, he'll make sure like this, no? అసలు ఆ ఫ్రేమ్ ఎంత బాగుందో. ఆయన చిన్న షాట్ కూడా he'll take that much time to make sure everybody looks, ఒక్కొక్క ప్రతి ప్రాప్ కూడా అలా బాగుందని, how to use it అని చూసుకున్నారు. That's what I also looking. Actually, he is very close to all the technicians. He wants this color costume. He is very particular about costume color, background color, or property also color. He'll have discussions with me also. What are you going to wear? Tell me correctly. I will match. So that level, and we all got really close, I think, during the shooting. Like I said, because నాకు వచ్చి caravan వచ్చి allergy. Okay. So then all them will be, whether I'm shooting or not, I'll be sitting with them only on the set anyway. మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా, అంటే మాట్లాడేది వినడానికి ఎవరు ఉండరు కదా. Even the last girl, what she is wearing also, he will be very curious. The color is too flashy for him. Actually, change, please. And also I have to speak about the art directors. I mean, it was super, because రియలిస్టిక్ ఒకటి, బట్ ఏమంటే అంత క్లాసీగా ఉన్నది. లైక్ ఇట్ వెంట్ విత్ ద క్యారెక్టర్, బికాస్ ఐ రన్ దట్ ఫెసిలిటీ, రైట్? సో దాంట్వల్ల సో ఇట్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ ఇన్ దట్ ఫెసిలిటీ. ఈవెన్ అనేది ఒక ద క్లాసీనెస్ ఆఫ్ ద థింగ్ వాస్ సో బ్యూటిఫుల్లీ డన్. ఐ నో వెరీ వెరీ నిజంగా ఒక it's not creepy, but it's eerie and creepy and classy at the same time. Okay. I can explain. Cinema చూసి అర్థమవుతుంది. మీరు ఇన్ఫాక్ట్ టీజర్ లో కూడా మీరు చూస్తే పిజన్ పెట్టింది బయట చూడండి, అంత బాగుంది ఆ సెట్. సో ఐ హావ్ టు, ఐ మీన్, ఇట్స్ అ ఫ్యాబులస్. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ఒక 7-star hotel లాగా కావాలి. So the idea was like that. What we did is, producers said, we'll just go hunt for location. We'll go the real star hotels. Everything was good, but the theme was totally different. Yeah. So we said, like, sir, we need something with our own theme, our pastel colors. Then Ashok sir said, I'll give you a sketch, let's work out on that. Like how I'll give a sketch and budget. Actually, we will work on it, we will do it. Actually, it was obviously bigger than what we expected budget wise, but producer said, okay, if you guys dream it, we'll do it. Yes, so we constructed a because our producers also so beautifully, like I don't think he ఎక్కడ కూడా ఒక కాంప్రమైజ్ చేయలేదు. అది ఎందుకంటే వెన్ యూ మేకింగ్ అ ఫిల్మ్ ది స్కేల్, ఒకటి ఎందుకంటే విజువల్లీ వచ్చి మనకు కావాలి, విజువల్ గా కావాలంటే క్వాలిటీ లేకపోతే అది వచ్చలేదు. సో ఒక్కొక్క ప్రతిదికి క్వాలిటీ పెట్టికే వచ్చి సార్ చాలా used to say, actually, like whatever you want to shoot, you just shoot it. Actually, don't restrict yourself. So after shooting, we will discuss everything. We told to art director, like we want something like Jurassic Park. Every water bottle, cups, everything will be branding. There will be Jurassic Park logo. So we want something like that. It should be. So he said, okay, we'll do it. ఇప్పుడు ఈ సినిమా తర్వాత బ్రాండ్ కూడా కంటిన్యూ చేస్తారేమో.
You know what is Eva. బట్ ఐ థింక్ ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ సినిమాటోగ్రఫీ హ్యాండ్ టు హ్యాండ్ ఉండాల్సిందే. ఆ కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటేనే మనకి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. లేదు, ఎందుకంటే సెట్ కి మ్యాచింగ్ గా మన ఆ గర్ల్స్ కాస్ట్యూమ్ ఉండాలి, మన కాస్ట్యూమ్. అవును. సో దట్ ఆల్సో సి ఇట్ హ్యాడ్ టు మ్యాచ్. సడన్ గా వచ్చి ఒక ఫ్లాష్ కలర్ ఇక్కడ మ్యాచ్ అయ్యలేదు. సో అది కూడా ఆ ప్రాపర్టీస్ అది తెలియకుండానే ఒక డిస్టర్బింగ్ గా ఉంటది. ఆడియన్స్ మే నాట్ నోటీస్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. అది ఏమంటే ఒక ఫీలింగ్ వస్తుంది, దాంట్లో ఏమో ఉంది బట్ ఏముంది అని తెలుసు. బట్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అగ్లీ. ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ a creepily beautiful set. But it has its own mystery and depth in it. And also let's talk about Mani Sharma gari wonderful music and background score. I think మాకైతే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ట్రైలర్ లో ఆ ఓపెనింగ్ హమ్మింగ్ కూడా అసలు that lullaby killed it. మామూలుగా లేదు అది. Very soothing. Actually, for a thriller kind of genre, actually that song set a mood for Chala. the trailer. Actually, really. అందులో యూఆర్ రైట్, అంటే ఎమోషన్ ఉంది, ఆ థ్రిల్లింగ్ మిస్టీరియస్ yes. ఫీల్ కూడా ఉంది ఆ ట్యూన్ లో యాక్చువల్లీ. సో హౌ వాజ్ ఇట్ కొలాబరేటింగ్ విత్ So Mani Sharma, The legend. Thanks to producer. Yeah. Actually, when he said Mani Sharma garu, we just went and met him and we said, sir, we are your big fans, sir. And everything. Okay, my story. Then after hearing the story, he said like, we'll do it in a different way. Yeah. I have a lot of ideas, and we started discussing on ideas. Since the title is Yashoda, it has to have that mother feel and the thrill element both. We told him like, sir, we need Indian style of music in emotional part and Hollywood kind of music in thriller part. Okay. And it should have a blend. It should not like separate two tracks. So he said, don't worry, we'll do it, and he proved it in every aspect. Amazing. Even the re-recording background score is coming out superbly. Okay. We are enjoying it actually as a first audience. వారు చూసారా? నేను ఇంకా చూడలేదు. చూడలేదు. ఓకే. డబ్బింగ్ చేశాను, అది అంతకు చూసాను. బట్ when I saw the trailer and what I saw the teaser, it's come out really well. ఈవిడ తెలుగులో డబ్బింగ్ చెప్తే ఎంత క్యూట్ ఉంటుందో అండి అసలు. ఓ పక్క విలన్ రోల్ చేస్తున్నా మాకు క్యూట్ గానే నన్ను అనిపిస్తుంది. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు, ఎందుకంటే మొత్తం సినిమా వచ్చి తెలుగు తమిళ చేయాలి, అవును. తెలుగు తమిళ ఇంగ్లీష్. సో 3 లాంగ్వేజ్ చేసినప్పుడు నాకు మొత్తం పిచ్చైపోయి సినిమా మొత్తం అలా సామిగా నన్ను వదిలేస్తా అయిపోయింది, పారేసిన తర్వాత. బట్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెల్. ఇట్ వాస్ రిక్వైర్డ్ బికాస్ దాంట్లో నేను చెప్పినట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ టు ఇట్. సో దానికి రెండిటికి కావాలి, చేయాలి, మీరే అండ్ ఐ వాంట్ ద సేమ్ మాడ్యులేషన్. మేడం తెలుగులో చెప్పారు కదా, సేమ్ అలాంటిది కూడా మీరు తమిళ చెప్తే బాగుంటుంది. పైలట్ లోకి చెప్పారు కదా, ఆ పైలట్ సేమ్ వస్తే బాగుంటుంది. Sometimes while speaking, she will mix Telugu or Tamil in between. They were shooting, there were so many bloopers while dubbing. అవునా? They did 2-3 Tamil words and Telugu words mixed together because I didn't know what I was speaking. ఇది మీరు The one రిలీజ్ thing చేయాలి. is actually she has a Yeah, very we have. unique voice. రిలీజ్ చేయాలి. Actually, madam has a very unique voice. Actually, we are seriously missing in Kannada, Malayalam, and you have to dub in that language also from now. మేడం కన్నడ మనం ట్రై చేస్తాను, టైం పడుతుంది. Because it's one is that, see, the emotions that we are acting sometimes don't get carried over with the dubbing artist. Because మాకు తెలుసు అక్కడ ఆ టైంలో ఏం ఎమోషన్ చెప్పమని, and you can try and recreate it because you have done that emotion. But then when a third person does it, it becomes somewhere a little bit flatter than what you expect. So I try maximum if I know the language. Even though it took time to say it, I prefer trying to dub for yourself. Yeah, I always try and make it a point to dub because I don't like anybody else's voice. In fact, there was a joke with this. What happened was, this is pilot voice. Okay, అదేంటంటే నాది ఒకటి ఉంటుంది pilot voice. So but sometimes ఏమంటే వాళ్ళ సెన్సర్ కోసం వేరే వాయిస్ డబ్బింగ్ పెడతారు. సో నేను ఫస్ట్ వాయిస్ ఉంటేనే నాకు అలర్జీ వచ్చేస్తుంది. అయ్యో ఫస్ట్ ఆపండి వాయిస్, నాకు ఆ వాయిస్ ఉంటేనే ఇరిటేషన్ వస్తుంది. I want the shooting. అవును, నా షూటింగ్ పైన పెట్టేస్తుంది, నేనే మాట్లాడుకుంటాను. మన మీద వేరే వాళ్ళ వాయిస్ వచ్చినప్పుడు కొంచెం వియర్డ్ గా లేదు, ఉంటుంది. ఏమైందంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద తప్పు కాదు, బట్ ఏంటంటే ఆ మోడరేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పే మోడరేషన్ మళ్ళీ మాకు వస్తుంది. సో ఐ డోంట్ లైక్ దట్ మోడరేషన్. She used to say in the break, actually, I used to act when I dub. Yeah, it's That body movements with everything she do. Actually. That adds a lot. Yes. So finally we are eagerly waiting, ఎందుకంటే you always make one of its kind films. ఇది కూడా అంతే, one of its kind. మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పుడు I must say, వీళ్ళిద్దరు గురించి ఒక మాట చెప్పాలి. నేను చాలా సినిమాలు చేశాను, ఎక్కడన్నా ఒక్క టైంలోనా డైరెక్టర్లు వచ్చి మైక్ లో అరుస్తారు. వీళ్ళిద్దరిది ఒక్క టైం కూడా అరుస్తుంది. అవునా? ఓకే. ఇప్పుడు
దాకా మొత్తం షూటింగ్ లో అరుస్తారేమో అని డౌట్ నాకు. వాళ్ళ మధ్యలో కూడా లేదు, బయట కూడా లేదు. మూవీ ఆల్సో కామ్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ దే ఆర్ ఆల్సో కామ్. There was no adavidi tension on the set. There was always like there was a still calmness. I think me and Sukumar sir were the most noisiest, I think, in the on the set, and we got along like fire, Sukumar sir and me, so we used to make the most noise and make the most jokes. But they were, మీరు ఉన్నారు కదా, మేము కూడా ఎందుకు No, we have all the best people. They are doing great. What else we want to shout? Actually, and it's a 7-star facility. We can shout a lot. అది సైడ్ ఓకే రెడీ. అది కూడా యాక్షన్ సెటన్ బట్టి డైరెక్టర్లు కూడా యాక్షన్ కట్టు తప్ప ఇది వచ్చేసి నోట్స్ ఏం వచ్చలేదు. మరి No, it's like creative job. We have to enjoy it. మరి వీళ్ళిద్దరిని కొండారెడ్డి బుర్జు దగ్గర వదిలేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అది నేను లొకేషన్ ని బట్టి. యా, ఎనీవేస్, సో వేరే లాంగ్వేజెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అండ్ రిసెప్షన్ వస్తుంది? Fantastic. It's coming out well in all languages. All Actually, ట్రైలర్ అంతా రిలీజ్ అయింది కాబట్టి. యా, అన్ని లాంగ్వేజెస్ లో బాగా రెస్పాన్స్ చాలా That's what we expected, because the title itself is Yashoda. Yeah. It's about motherhood. Motherhood is global. You can speak about motherhood and in any language. So that is what is happening, we believe. Actually, it's a best title. We got it, I think. It's known all over India. The title has a positive vibe, It's a vibe. undoubtedly. Working And out. it's again, Yashoda is not a real mother of Krishna, but she's the best mother in the world, something like that. So అమేజింగ్. ఓకే, we are waiting to watch the movie Thank in you. theaters. November 11th, mark the date. 11/11/22. 11/11. Yeah, ఇది ఇంకా బాగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you. హరి గారు అండ్ హరీష్ గారు అండ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో Thank you. మచ్. Thank you.